కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయాలని నంద్యాల సాగునీటి సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో వివిధ పార్టీల నాయకులు, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. స్థానిక పట్టణంలోని బస్టాండ్ సమీపంలోని ఆంజనేయ స్వామి దేవస్థానం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఏపీలోని పలు జిల్లాలు కృష్ణానది మీద ఆధారపడి ఉన్నాయని, నిలిచిపోయిన ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. బొజ్జ దశరథరామిరెడ్డి. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. కృష్ణా యాజమాన్య బోర్డును కర్నూలులో, కృష్ణా యాజమాన్య బోర్డును కర్నూలులో, కృష్ణా యాజమాన్య బోర్డును కర్నూలులో, కృష్ణా యాజమాన్య బోర్డును కర్నూలులో, కృష్ణా వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి మాట్లాడద్దు అని చెప్పి మీకు హితవు పలుకుతున్నాం. ఇక్కడ నుండి అమరావతి పోలవరం అనేది మీరు కించపరుస్తున్నారు. ఈ ప్రాంతాన్ని అమరావతి పోలవరం అనేది కించపరిచే మాటలు ఇప్పుడు నుండి మానండి. ఆంధ్రప్రదేశ్ అంటే అందరూ ప్రదేశాన్ని గుర్తించండి. మీకు ఏ పార్టీ చెప్పలేదేమో, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 65% వెనకబడిన ప్రాంతాల ప్రతినిధిగా నేను చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ అని మీరు గుర్తించుకొని ఇక మీద ఎప్పుడు కూడా ఏపీ అంటే అమరావతి పోలవరం అనే మాట మీ మనసులోని రాకూడదు. మీ మైండ్ సెట్ మార్చుకోండి. 65% భూభాగం బాగుండకపోతే, తాగడానికి నీళ్లు లేకుండా పోతే ఈ ప్రాంతం బాగుంటుందా? మనం అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆలోచించుకోవాలి. నా మొహానికి పౌడర్ వేసుకొని మేకప్ చేసుకుంటూ ఉంటే నా గుండె సరిగ్గా పనిచేయకుండా, నా లివర్ పనిచేయకుండా, నా కిడ్నీ పనిచేయకుండా, నా కాళ్ళకు పక్షవాతం వచ్చి ఉంటే నేను నడవగలుగుతానా, బతకగలుగుతానా? మీరు అమరావతికి పౌడర్ రుద్దాలనుకుంటున్నారు. 15% కూడా లేని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రాంతానికి, కృష్ణా గుంటూరులో ఉన్న దానికి పెట్టుకొని 25% సున్నం రుద్దాలనుకుంటున్న నేపథ్యంలో మీ మైండ్ సెట్ మార్చుకోండి. ఏపీ అంటే ఇది అందరి ప్రదేశం అనేది గుర్తుంచుకోండి. అన్ని ప్రాంతాలకు ఏమేం కావాలో ఆ విషయాలన్నీ కూడా మళ్ళీ ముందుకు పోయే కొద్ది మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమాన్ని, ఈ ర్యాలీని